ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. హల్లెలూయా. 40 రోజుల సిలువ ధ్యాన పత్రికలు, అలాగే YMCAలో మనం మార్చి 2వ తారీఖు నుండి ఆరంభించే ఆరాధన కార్యక్రమాలకు సంబంధించిన పత్రికలు ఈరోజు విడుదలవుతుంది. ప్రార్థన చేసి మనం విడుదల చేద్దాం. అయితే మీకు ముందే చెప్పిన రీతిగా వచ్చే ఆదివారంతో ఇక్కడున్న ఆరాధన కార్యక్రమాలు ముగిస్తున్నాం. వచ్చే ఆదివారం అయిన తర్వాత ఇక్కడ ఆరాధనలు ఉండవని తెలియజేస్తున్నాను. ఈ స్థలంలో జరిగే ఆరాధనలు మనం షిఫ్ట్ చేస్తున్నాం. సెకండ్ బ్యాండ్ YMCA అక్కడ 3rd ఫ్లోర్లో 2 క్రొత్త హాల్స్, కెపాసిటీ అరౌండ్ 1000 ఉంటుంది. అది మనము లీజ్కు తీసుకున్నాము. మరి అక్కడ ఉదయము సాయంకాలం ఆరాధనలు ఉంటాయని ప్రకటిస్తున్నాను. ఉదయం 6 నుండి 9, సాయంకాలం 6 నుండి 9. పరిసర ప్రాంతాల్లో ఉండే వారికి మీరు తెలియజేయండి, మీరు రండి. బస్సు సౌకర్యం, మెట్రో స్టేషన్ మరి అక్కడే ఉంది. ట్రైన్లో వచ్చినా మీరు అందుకుంటారు. ఇది అందరికీ అనుకూలంగా ఉంది. కాబట్టి మరి ఈ స్థలాన్ని దేవుడే మనకు ఇచ్చినందుకు చేతులెత్తి ఒకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మనం చాలా ప్రయత్నించినాము, సిటీ అటు ఇటు తిరిగి అన్నీ చూసినాము. దిస్ లుక్స్ బెటర్. దీని ద్వారా గొప్ప సేవలు జరుగుతుందని మరి నాకైతే మరి ఒక తలంపు దేవుడు ఇచ్చినాడు. కాబట్టి పత్రికలు ప్రింట్ చేసినాము, ఖరీదైన పత్రికలు, ఇంగ్లీష్లో తెలుగులో YMCA ఆరాధనలకు సంబంధించిన పత్రికలు ఉన్నాయి. ఇప్పుడు విడుదల చేస్తున్నాము. ఒక్కటి కూడా వేస్ట్ చేయొద్దు. మీరు మనకు అలాగ డబ్బులు పడేసుకోవడానికి లేవు. చాలా పొదుపుగా ఉండాలి. మీరు ఎన్ని పంచగలుగుతారో అన్నీ తీసుకోండి. అక్కడిక్కడ పడేయకండి, మీరే జవాబుదారులు. కాబట్టి నా విశ్వాసం ప్రతి పత్రికలో దైవశక్తి ఉంటుందని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. మీరు ఈ పత్రిక ఎవరికైనా రోగులకు ఇచ్చినా వారి రోగం వెళ్ళిపోతుంది. దయ్యాలు పట్టిన వాళ్ళు కూడా స్వస్థపరచబడతారు. ఎందుకంటే మనము మరి అంత ప్రయాసపడి దేవుని మీద ఉన్న ప్రేమతో, ప్రజల మీద ఉన్న ప్రేమతో అవిరామమైన కృషి చేస్తున్నాం. ఆ ప్రేమలోనే శక్తి, దైవశక్తి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వాడండి. మీ ఉద్యోగ స్థలంలో కానీ, ఇరుగు పొరుగు వారి కానీ, మీ బంధువులకు ఇవ్వడానికి చాలా అట్రాక్టివ్ ప్యాంప్లెట్స్ తయారు చేసినాం. ఇదిగాక మరొక పెద్ద కార్యం చేయాలి, అది సిలువ ధ్యానాలు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు, అది కూడా ప్రతిష్ఠించి ఈరోజు ప్రార్థన చేసి పత్రికలు విడుదల చేస్తున్నాం. మీరు తీసుకునేటప్పుడు కూడా పత్రికలు ఎన్ని పంచగలుగుతారో అన్ని తీసుకొని దైవ సేవలో మీరు పాలు పొందాలని దేవుని దాసులుగా మిమ్మల్ని కోరుతున్నాను. మరి ఒక మంచి కార్యం గురించి తప్పకుండా ఇతరులకు చాటించాలి. ఇలా జరుగుతుంది. YMCAలో మేము మార్చి 2వ తారీఖు నుండి ఆరాధనలు ఆరంభిస్తున్నారని మరి మనం కాక ఇంకెవరు ప్రకటించాలి? మీ అందరికీ బాధ్యత ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కరి ద్వారా జరిగే కార్యం కాదు ఇది. అందరు కలిస్తేనే ఈ మహత్కరమైన కార్యం విజయోత్సవంగా జరుగుతుంది. మనకు 24 గంటల ప్రార్థన ఉన్నది, నిరంతర ప్రార్థన జరుగుతుంది. అలాగే మనము నిన్నటి రోజు వరకు 754 ప్రార్థనా సెల్స్ తెరిచినాం. దేవుని స్తోత్రం. నాకు ఆశ ఉండింది 1000 ప్రార్థనా సెల్స్ ఇట్లా వెలుగుతూ ఉండాలి, ప్రతి గృహంలో ప్రార్థన అనే దీపాన్ని మండించాలని నాకు అట్టి దర్శనం దేవుడు ఇచ్చినాడు. అది నెరవేరుస్తున్నాడు. 754 నిన్న రాత్రి బైబిల్ వాణి అని ఒక ప్రేయర్ సెల్ తెరిచినాం. మరి నేను కూడా ప్రయాణాలు చేసి వివిధ ప్రాంతాలకు వెళ్ళి అలసి ఉంది నా దేహం. అయినా కానీ పట్టుదలతో వచ్చిన కారణం ముఖ్యంగా ఈ 2 పత్రికలు విడుదల కావాలి, అవసరతలో ఉండే వారికి ప్రార్థన చేయాలి, ప్రార్థనా సెల్స్ ఓపెన్ చేయాలని నేను రావడం అయింది. కనుక మీరు గృహంలో ఇంకా ప్రార్థనా సెల్స్ తెరవబడలేదంటే తప్పకుండా అది ఓపెన్ అయితే అదొక దేవుని మందసం ఇంట్లో ఉన్నట్టు. మందసంలో మరి దైవ సన్నిధిని సూచిస్తుంది. మందసం 10 ఆజ్ఞలు, అహరోను చిగురించిన కర్ర, అలాగే పరలోకం నుండి దేవుడిచ్చిన మన్నా మందసంలో ఉంటాయి. కాబట్టి తప్పకుండా దీని ద్వారా అనేకమైన కార్యాలు జరుగుతుందని సాక్ష్యాలు మేము వింటున్నాం.
దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మార్చి 1వ తారీఖు 2వ తారీఖు మన ఆరాధనలు ఆరంభమవుతుంది. 1వ తారీఖు 10 గంటలకు ఒక మరి ఇనాగ్రల్ ప్రార్థన ఉంటుంది. అక్కడ రిబ్బన్ కటింగ్, మరి అక్కడ YMCA నుండి కొంతమంది నాయకులు పనివారు ఉంటారు. మన దగ్గర నుండి పనివారు అందరు రావాలని నేను కోరుతున్నాను. ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర, అందరు కూడా శ్రద్ధ చూపి రావాలి. భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అదంతా పాటలు, ప్రార్థన, వాక్యం ద్వారా శుభ్రమైపోవాలి. శాంక్టిఫికేషన్. ఆ హాల్ కొత్తగా ఉంది కదా, పాతది ఇచ్చిండా కొత్తది ఇచ్చిండా దేవుడు మనకు కొత్త సిద్ధపరిచి దాచి ఉంచిన మేలు మన కొరకు మనమే మొదట ఎంటర్ అవుతున్నాం. కాబట్టి ప్రార్థన చేస్తూ మనం ఆ కార్యాన్ని ఆరంభించాలి. కాబట్టి మరి మీరు రండి, పనివారందరూ హాజరు కావాలని నేను తెలియజేస్తున్నాను. మీలో ఎవరికైనా ఇంకా నేను వెళ్ళలేక ఉండలేనంటే మీరు కూడా రండి, ఏం పర్వాలేదు. మరొకసారి చెప్తున్నాను, పాస్టర్స్ అందరు ఉండాలి, ఎల్డర్స్ అందరు ఉండాలి, వాలంటీర్స్ అందరు ఉండాలి, మీడియా స్టాఫ్, టెక్నికల్ స్టాఫ్, డొమెస్టిక్ స్టాఫ్, ఆఫీస్ స్టాఫ్, ప్రార్థనా వీరులు, అలాగే కాయర్ డైరెక్టర్స్, మ్యూజిషియన్స్, కాయర్ తెలుగు అండ్ ఇంగ్లీష్, అలాగే మైక్, సౌండ్, ఎలక్ట్రిసిటీ, LED స్క్రీన్ మేనేజ్ చేసేవారు, సండే స్కూల్ టీచర్స్, వీళ్ళందరూ అక్కడ మరి సెల్ లీడర్స్ కానీ జూమ్ లీడర్స్ వీళ్ళందరూ వచ్చి ప్రార్థన చేసి ఆ స్థలాన్ని పవిత్రపరిచి మనం మరుసటి రోజు నుండి ఆరాధనలు ఆరంభించాలని తెలియజేస్తున్నాను. ఏ తారీఖు అది? ఎన్ని గంటలకు? ఎక్కడ? హైదరాబాదా సికింద్రాబాదా? సికింద్రాబాద్ అని గట్టిగా చెప్పండి. నాకు ఇప్పుడు కూడా అనుమానం, ఎందుకంటే ఎంత చెప్పినా ఒక చెవితో వింటారు, ఇంకో చెవితో వదిలేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ పోతారేమో అని ఇంకో వరి. సికింద్రాబాద్ అని గుర్తుపెట్టుకోండి. క్లాక్ టవర్ దగ్గర గార్డెన్ రెస్టారెంట్ పక్కనే యశోద హాస్పిటల్ గల్లీలో ఉంటుంది, దానికి ఎదురుగానే ఉంటుంది YMCA హాల్ కూడా. దేవుని స్తోత్రం. మనం ప్రార్థన చేసి ఈ పత్రికలు విడుదల చేద్దాం. స్తోత్రం ప్రభు అని పరిశుద్ధ నామమున స్తోత్రం. ఇది యెహోవా వలన కలిగిన కార్యం, ఇది మా కన్నులకు ఆశ్చర్యం. అవును తండ్రి, నీవు నీ దాసురాలకు గొప్ప సమాధానం ఇచ్చినావు. నేను అప్పటి నుండి అది ప్రకటిస్తున్నాను. ఐ హ్యావ్ గ్రేట్ పీస్ దట్ గాడ్ విల్ నాట్ లీవ్ అస్. మనుషులు వదిలిపెడతారు కానీ దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు తన ప్రజలనని, ఎప్పుడు ఎడబాయడని, ఎప్పుడు నడిపిస్తూ ఉంటాడు, విడవడని తండ్రి మేము అనుభవం ద్వారా నేర్చుకుంటున్నాం. మేము ఎక్కడికి వెళ్ళాలి, మరి ఉస్మానియా గార్డెన్స్ వదిలిపెట్టని అందరూ ప్రార్థన చేసినప్పుడు అరణ్యంలో త్రోవ కలుగజేసే దేవుడు తండ్రి నీకు వందనాలు. యథార్థవంతుల త్రోవ రాజమార్గం అని సెలవిచ్చినావు. ప్రార్థించినప్పుడు కృప చూపి మీరు మాకు మంచి హాల్స్ అరేంజ్ చేసినందుకు నిన్ను స్తుతిస్తూ, మరి అక్కడ జనాలు వచ్చి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అవకాశాన్ని వాడుకోవాలని ప్రభు అన్ని విధాల సౌకర్యం మరి అక్కడ మాకు అనుగ్రహించి విజయోత్సవంగా మమ్మల్ని నడిపించాలని, అనేక ఆత్మల రక్షణ నిమిత్తం మేము చేస్తున్న ఈ ప్రయాసము ఫలభరితం చేయమని తండ్రి, తోడ్పడుతున్న బిడ్డలు, సహకారం అందిస్తున్న వారు, అన్ని విభాగాల్లో ఉండే బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి ప్రభువా నీ కార్యాన్ని అశ్రద్ధ చేయకుండా శ్రద్ధగా చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. చేతులు చాపి ఈ కార్యం కొరకు సహకరిస్తున్న బిడ్డలను కూడా మీరు అత్యధికంగా ఆశీర్వదించమని, ఈ మా ప్రయత్నము సఫలపరచమని ప్రార్థిస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు ఉన్నది ఒక తీరైతే మరొక లెవెల్కు మమ్మల్ని తీసుకొని వెళ్తున్నావు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, క్రమక్రమంగా నువ్వు దీవించే దేవుడో కనుక నీకు వందనాలు. అలాగే తండ్రి 40 రోజుల శిలువ ధ్యానములు కూడా సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో మార్చి 10 నుండి తండ్రి ఏప్రిల్ 18 వరకు 40 రోజుల ఉపవాస ప్రార్థనలకు ఉదయం 4 నుండి 7 వరకు జరుగుతున్న ఆ యొక్క ప్రార్థనలకు కూడా మేము సిద్ధపడుతూ ఉన్నాము. ఆ ప్యాంప్లెట్స్ కూడా ఈరోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట మేము విడుదల చేస్తున్నాము. ఆ యొక్క కార్యాన్ని కూడా మీరు దిగ్విజయంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, మా శక్తి కొంచెం, నీ తలంపులు బహు విస్తారం. శక్తి చేత కాదు, మా బలం చేత కాదు, కానీ నీ ఆత్మ ద్వారా ఈ కార్యాన్ని జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ఇది విడుదల చేస్తున్నాం. నీ నామ మహిమార్థం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ శిలువ ధ్యానంలో
ఇంగ్లీష్లో ఉంది, మరి మరుసటి వర్షంలో తెలుగులో కూడా ఉంది. ఇది ఆదివారపు ఆరాధనలు ఇంగ్లీష్లో తెలుగులో వచ్చి చేసినాం. ఇది కూడా వాలంటీర్స్ మీకు రెండు కూడా అందిస్తారు. మీకు ఒకవేళ అలా ప్రేరణ ఉంది, బంధువులకు తెలియజేయాలి, మిత్రులకు తెలియజేయాలి అని ఉంటే తప్పకుండా మీకు కావాల్సిన ప్యాంప్లెట్స్ మీరు తీసుకోవాలి. వ్యర్థం చేయకూడదని మాత్రమే నేను చెప్తున్నాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. మరి ఇవన్నీ ఊరికే జరిగిపోతుందని అనుకోకండి. ఈ భారమైన పరిచర్యలో మీరు కూడా పాలు పొంది ధన్యులు కావాలనే ఆశ, ఆత్మీయ తల్లిగా, నాయకురాలుగా, మరి దీని స్థాపకురాలుగా నేను ఆశిస్తున్నాను. అది ఒక్కరి మీద వేస్తే వారు కూలిపోతారు, కానీ ఒక చెయ్యి వేస్తే ఇదెంతో దిగ్విజయంగా జరుగుతుంది. ఒక 100 కిలోల బస్తా బియ్యం మోసేవాడు చూస్తే వంగిపోతాడు, వానికి ఎటు దోచదు, కృంగిపోతాడు, కొన్నిసార్లు పడిపోతాడు. అదే నలుగురు చెయ్యేస్తే అదేమైపోతుంది, అలకగా అయిపోతుంది కదా. అలాగే దేవుని కార్యము ఒక్కరే భరించాలి లేక కొంతమంది భరించాలని కాదు. నువ్వు వచ్చి ఈ ఆలయంలో అంటే దేవుడు మనకు సిద్ధపరిచిన స్థలంలో దేవుని వాక్యం వింటున్నావు అంటే తప్పకుండా మీకు ఒక బాధ్యత ఈ పరిచర్య పట్ల ఉన్నది. అది నేను తెలియజేయడం నా బాధ్యత. మనము ఒక హోటల్కి వెళ్ళి చాలా రుచికరమైన బిర్యానీ ఆర్డర్ చేసి తిని చేతులు దులుపుకొని పోతే ఆ హోటల్ మేనేజర్ ఊరుకుంటాడా? ఇది పట్టుకుంటాడు, కాలర్ పట్టుకొని పేమెంట్ ఇయ్యి అంటాడు. మనం అలాగే ఎవరిని కాలర్ పట్టుకోవడం లేదు, కానీ మరి మనకే స్వతహాగా ఒక బాధ్యత అంటూ ఉండాలి. ఇది ఇంత పెద్ద పరిచర్య ఎలా జరుగుతుంది, మమ్మల్ని ఎవరు డబ్బుల కొరకు ఇబ్బంది పెట్టడం లేదు అన్నట్టు వారికి అంత ఉన్నదా? అదేదీ లేదు. విదేశీ సహాయం లేకుండానే వచ్చినది 100కి 100 పాళ్ళు సేవలో ఖర్చు పెడుతున్నందుకే మరి ఇది ఇంత వైభవంగా నడుస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఈ సేవకు ఇచ్చే ప్రతి పైసాకు లెక్క మా దగ్గర ఉంది. ఎవ్రీ పై హ్యాస్ అన్ అకౌంట్. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా ఇవ్వండి, మీరు ఆశీర్వదింపబడతారు. మరి ఇంత లక్షల ఖర్చులో ఉన్న ఈ పరిచర్య సునాయాసంగా జరిగిపోవాలి. మరి అలాగే మనకు మందిరం కూడా కావాలి, ఇస్తాడు దేవుడు. ఇదొక అద్భుతం కదా. ఇప్పుడు మరి దేవుడు తెరిచిన ద్వారం ఒక అద్భుతం అని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడు తన ప్రజలకు తన కార్యములు బయలుపరుస్తూ ఉంటాడు, నాయకులకు తన ఆలోచనలు ఇస్తాడు, ప్రజలు వారి క్రియలు చూస్తారని నేను చెప్పినాను ఇంతకుముందు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. అది పెద్ద దూరం భారం అనుకోకుండా రండి ఆలయానికి. ఉదయము సాయంకాలం తప్పకుండా నేను, పాస్టర్స్, పెద్దలు అందరూ ఉంటాం. అలాగే అదే సమయంలో డిజిటల్ ఆరాధన రామ్నగర్లో ఉంటుంది. అదే సమయంలో ఎందుకంటే వృద్ధులు, గర్భిణీ స్త్రీలు అక్కడికి వెళ్ళలేని వారికి డిజిటల్గా డిస్ప్లే అవుతుంది రామ్నగర్లో ఉంది కదా అని చెప్పి యవనస్తులు మరి సామర్థ్యం ఉండేవాళ్ళు ఇక్కడ కూర్చోవద్దు. ఇది చేతగాని వారి కొరకు, బలహీనుల కొరకు ఏర్పాటు చేసినాం. వీలున్నంత మట్టుకు మీరు అక్కడికే రావాలి, ఆరాధించాలని నేను కోరుతున్నాను. సాయంకాలం కూడా 6 నుండి 9 అలాగే అరేంజ్ చేస్తాం. సండే స్కూల్ పరిచర్య రామ్నగర్లోనే జరుగుతుంది. మీ పిల్లలు తెచ్చి అక్కడ అప్పగించండి. మనకు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటారు. టీచర్స్ ఉన్నారు. మరి సండే స్కూల్ బిల్డింగ్ ఉన్నది, అక్కడ పిల్లలకు అదే సమయంలో మరి సండే స్కూల్ జరుగుతుందని తెలియజేస్తారు. సండే స్కూల్కి వదిలేసి మీరు అక్కడ రావడం కష్టమైతే మీరు డిజిటల్లో పాలు పొందండి. ఏదైనా గంభీరమైన ఆరాధనలు జరగాలని ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలు, ఆత్మతో నింపబడిన దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దైవ స్వభావం కలిగి ఉండాలని వాక్యం మనకు ఉపదేశిస్తుంది. పరిశుద్ధాత్మను కోరుకోవాలని వాక్యంలో మనం చూస్తున్నాం. మీరు చెడ్డవారై ఉండి మీ బిడ్డలకు శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇవ్వనెరిగి ఉండగా పరలోకపు తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎందుకు అనుగ్రహించడు అని ఒక ప్రశ్న ఉంది. లూకా సువార్త 11వ అధ్యాయంలో చివరి భాగంలో ఇవన్నీ రాసి ఉంటుంది. అంటే అడుగు వారికి తన ఆత్మను ఇస్తాడు. నేను ఆలేరు ప్రాంతానికి వెళ్ళి 13వ తారీఖు నేను, అయ్యగారు, మరి టీం, మీడియా టీం, బుక్స్ స్టాల్స్ టీం మేము వెళ్ళినాము. అక్కడ విజయవంతంగా మరి దేవుడు ఈ దీనదాసురాలను వాడుకున్నాడు. స్త్రీలు మరియు ఉజ్జీవం, విమెన్ అండ్ రివైవల్ అనే అంశం మీద దేవుని వాక్యాన్ని అందించినాను. ఇసుకేస్తే రాలనంత జనం
చాలా గొప్ప క్రౌడ్. మరి అక్కడ ఎంతో తీవ్రంగా, ఎంతో ఏకాగ్రతగా దేవుని వాక్యం విన్నారు. నేను దేవుని స్తుతిస్తున్నాను. నాకంతా మరి తీరిక కానీ, ఆరోగ్యం కానీ, ఇలాగూ వివిధ ప్రాంతాలకు వెళ్ళడానికి అంతగా ఏమీ లేదు. కానీ నేను ప్రార్థించినప్పుడు వెంటనే దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనలన్నిటికీ నేను కృతజ్ఞురాలను. కంటిన్యూ టు ప్రే. ఇంకా కొన్ని స్థలాలకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. అయితే ఎందుకంటే మీరు ఎప్పుడు మరి నేను చెప్పే వాక్యం వింటూనే ఉంటారు. కానీ చూడని వారికి చూడాలని, నేరుగా వినాలని చాలా ఆతృత ఉంటుంది. అందుకే నేను వెళ్తాను. అయితే వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆప్యాయత, వాళ్ళ గౌరవం చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమైంది. నేను పుల్పిట్ నుండి నా కారు చేరుకోవడానికి అది ఒక 2 ఫర్లాంగ్లే, కానీ దాదాపు 45 నిమిషాల నుండి 1 గంట పట్టింది. ఏంటంటే వాళ్ళు అంతగా ప్రేమ, అంతగా వాళ్ళ మీద పడుతున్నారు. వాళ్ళని ఆపడానికి ఎవరు తరం కాలేదు. అంటే చూడండి, మరి దేవుడు తన దాసులను ప్రజల క్షేమం నిమిత్తమే వాడుతున్నాడు కదా. నాకు అర్థమైంది. దైవవాక్కులు అందించే దైవ సేవకుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతా ఆషామాషి కాదు. ఒక సేవకురాలు, ఒక సేవకుడు నిలబడి దేవుని వాక్యాన్ని అందించి వారిలో ఉన్న ప్రభావము ప్రజల్లోకి వెళ్ళడం అంటే దట్స్ నాట్ వెరీ ఈజీ. అదంతా అయిన తర్వాత మేము చాలా డౌన్ టు ఎర్త్ అయిపోతాం. ఎందుకంటే మా నుండి దైవశక్తి అంతా విడుదలైపోతుంది. తర్వాత మీ అందరి ప్రార్థనల ద్వారా, మా ప్రార్థనల ద్వారా దేవుడు తిరిగి నిలబెడతాడు. ఇట్ ఈస్ వెరీ టఫ్ థింగ్. కానీ దేవుడు ఇంతవరకు కూడా నన్ను సేవలో నడిపించినందుకు హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. అయితే దోర్కా గురించి మీరు విన్నారు. 2 మాటలు నేను చెప్పి ముగిస్తాను. దోర్కా అవివాహితురాలు, కానీ ఆమె అనేకులకు తల్లిగా మారిపోయింది. అది దేవునికే సాధ్యం. వివాహం కాని వారు వివాహం కాలేదని బాధపడుతూ ఉంటారు. నేను తల్లిని కాలేదు కదా, అమ్మ అని నన్ను ఎవరు పిలవడం లేదు కదా, మరి నాకు ఒక కుటుంబ జీవితం లేదు కదా అని అలాగూ ఆలోచనలో పడిపోతారు. కానీ అట్టి వారికి పరిశుద్ధ గ్రంథంలో మరి దోర్కా ఒక సాక్షిగా నిలబడుతుంది. వివాహం అనే వ్యవస్థ దేవుడు సృజించిందే కానీ మరి కొందరికి కుటుంబ జీవితం దేవుడు ఇవ్వలేదు. అటివారు ఏం చేయాలి? ఎన్ని ప్రపోజల్స్ వచ్చినా వివాహం కాలేదు, మరి భర్త లేడు, పిల్లలు లేకుంటే అయ్యో నాకు ఎవరు లేరు, నేను దిక్కులేని దాన్ని అని ఏడ్చుకుంటూ కూర్చోలేదు దోర్కా. దోర్కా అనే పదానికి అర్థం దుప్పి, లేడీ. నాకు ఎంత ఇష్టమో ఆ పేరు. ఎందుకంటే లేడీ ఎప్పుడు కూడా సోమరిగా ఉండదు, ఎక్కడ చతికిలబడి కూర్చోదు, పొడుగాటి కాలు, సన్నని దేహం, ఎంత వేగంగా పరిగెత్తుదంటే అంత చురుకుతనం నాకు దయచేయమని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఒక లేడీ వలె, ఒక దుప్పి వలె దేవుని కార్యాలకు పరిగెత్తే శక్తి నాకు దయచేయని ఎప్పుడు అడుగుతూ ఉంటాను. మరి ఇలాగ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అనుకుంటున్నా లోపల నుండి ఇంకొక వాయిస్ వినబడుతుంది. మరి వయసు పైబడితే ఇస్తాడా దేవుడు అంత శక్తి? అప్పుడు నేను జవాబు ఇచ్చినాను, తప్పకుండా నా దేవుడు ఇస్తాడని నమ్మినాను. దేవునికి స్తోత్రం. నా కాళ్ళను ఆయన లేడీ కాళ్ళ వలె చేస్తాడు. లేడీ అన్నమాట, దుప్పి. దోర్కా లేక తబిత పర్యాయ పదం. మరి దానికి లేడీ చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. చురుకుతనం కావాలి. నా దగ్గర కొందరు సహాయకులను దేవుడు పెట్టినాడు, కానీ కొందరు యవన స్త్రీలను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఒక అడుగు తీసి ఒక అడుగు వేయడానికి ఇంతసేపా నేను కరెక్ట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరు అనొద్దు మీరు జాయ్ సిస్టర్ దగ్గర ఉండి ఏం నేర్చుకున్నారని. అయితే కరెక్ట్ చేస్తూ ఉంటాను. చురుకుగా ఉండటం చాలా గొప్ప భాగ్యం అండి. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు. వారు ఎలాంటి వారంట? చురుకైన వారు. ముఖ్యంగా ఒక స్త్రీ కుటుంబంలో చురుకుగా ఉంటే ఇల్లంతా కళకళలాడుతుంది. ఒక స్త్రీ ఎప్పుడు నొప్పి, బాధ, తెలివి లేకుండా, శరీరాన్ని సరిగా పెట్టుకోకుండా, మరి ఎప్పుడు ఒక భారంగా భర్త మీద, పిల్లల మీద ఉండడం ఒక దరిద్ర లక్షణం అని నేను అంటున్నాను. ఇప్పుడైతే ఎంత జ్ఞానం విస్తరించింది. మీ శరీరాలు ఏ విధంగా కాపాడుకోవాలి, మీ ఒళ్ళు ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా రోగానికి దూరంగా ఉండాలి, ఏ విధంగా చేతులతో బలంగా పనిచేయాలి, భర్తను పిల్లలను ప్రేమించాలి, ఇల్లు చక్కబెట్టుకోవాలి, దీర్ఘాయుసు కావాలి, పిల్లలను చూడాలి, దేవుడిచ్చిన
పని చేయాలి, దర్శనం నెరవేర్చాలి. ఎంత సౌభాగ్యవతి అండి స్త్రీ అంటే. సౌభాగ్యవతి స్త్రీ అంటే అష్టలక్ష్మి అంటారు పురాణాల్లో. అంటే 8 చేతులు అన్నమాట. మనకు దేవుడు 2 చేతులు ఇచ్చినాడు, కానీ దేవుని బలమైన హస్తం మనకు తోడున్నందుకు ప్రజలకు 8 కాదు 10 చేతులు కనబడతాయి. దేవుని స్తోత్రం. అందుకే పౌలు అంటాడు, నేను ఏమైనా చేయగలను, దేవుని శక్తి ద్వారా అన్ని పనులు చేయగలను. కాబట్టి స్త్రీలు నేర్చుకోవాలి ఈ స్త్రీ యొక్క మాదిరి. ఆమె తన సమయాన్ని వ్యర్థం చేయలేదు. తనకి లేని వాటి గురించి గునుగుతూ సనుగుతూ నసుకుతూ లేదు. ఉన్నవి తలాంతు వాడింది. ఏముంది తలాంతు ఈమె కంటే? కుట్టడం ఆమెకు తలాంతు, బట్టలు కుట్టడం ఆమెకు తలాంతు. ఆమె దగ్గర ఉన్న పరికరం ఏంటి అంటే ఒక సూది దారంతో ఆమె దేవుని గనపరిచింది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నాకు దేవుని గనపరచడానికి ఏ తలాంతు లేదని అనకూడదు. దేవుడు ఎవరిని ఆ విధంగా సృజించలేదు. నాకు లేని తలాంతు మీకుంది, మీకు లేనిది నాకుంది. అందరి తలాంతులు కలిస్తే దేవుని రాజ్యాన్ని మనం కట్టగలం. దేవుని స్తోత్రం. కాబట్టి నాకు ఇది లేదు అది లేదు అనకుండా ఉన్న వాటిని దేవుని కొరకు వాడాలి. ఈమె సూద్దానం ఉంది, ఈమె గుండె నిండా పేదల పట్ల ప్రేమ ఉంది. ఉన్నది చూడండి వాడింది. ఆమెకు దేవుని భయం ఉంది. ఏ స్త్రీ గురించి ఈమె యేసుప్రభు శిష్యురాలని చెప్పబడలేదండి. దోర్ఖా గురించే ఉంది. 9:36 అపోస్తల కార్యం 9:36లో. మరియు ఒప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండేను. ఎవరి శిష్యురాలు ఈమె? ప్రభు శిష్యురాలు. దేవుని స్తోత్రం. చాలామంది అంటారు యేసు ప్రభుకు 12 మంది కూడా పురుషులే శిష్యులే అని, కానీ ఇక్కడ శిష్యురాలు అని నేను చదివినాను. షీ వాజ్ అ డిసైపుల్ ఆఫ్ జీసస్. శిష్యురాళ్ళని ఎవరంటారు? యేసు ప్రభు చెప్పిన ప్రతి మాటను అనుకరించే వాళ్ళే శిష్యులు. అంటే ఈమె దయగలిగిన హృదయం. షీ సో కైండ్ అట్ హార్ట్. అది ఆత్మఫలం. ఎప్పుడు దయను సత్యమును నీ కంఠానికి ఏ విధంగా ఉంచుకోవాలంట? హారముగా ఉంచాలి. దేవుని స్తోత్రం. కఠినంగా ఉండకూడదు. స్త్రీలు ముఖ్యంగా కుటుంబంలో భర్త పట్ల, పిల్లల పట్ల, కోడళ్ళ పట్ల కఠినం పనికిరాదు. ఎందుకంటే 18వ కీర్తన 25వ వచనంలో ఒక మంచి మాట మీకు గుర్తు చేస్తున్నాను. దయగలవారి పట్ల ఆయన దయగలిగి ఉంటాడు, కఠినుల ఎడల వికటముగా ఉంటాడు. అంటే ఒక స్త్రీకున్న సుగుణము ఈ యవనస్త్రాల్లో మనం చూస్తున్నాం. స్పిన్స్టర్, షీజ్ అన్మ్యారీడ్, ఏ లోన్లీ ఉమన్. ఈమెకు బంధువుల మధ్యలో ఉన్నట్టు బైబిల్లో లేదు. ఏకాకి, ఏ సింగిల్ ఉమన్. అయితే ఆమె ద్వారా జరిగిన కార్యాలు ఇంతంత కాదు. అసలు నిజమైన భక్తి ఏది అని నేను ఆలోచించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన జవాబు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27 నేను చదువుతున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనుటేనే. నిజమైన భక్తి, అసలైన భక్తి, సిసలైన భక్తి ఏంటి అంటే దానికి జవాబు ఇది. మొట్టమొదటేమో దిక్కులేని వారిని ప్రేమతో వారిని పలకరించడం కానీ, పరామర్శించడం కానీ, నీకు వీలున్నంత సహాయం చేయడం కానీ ఎప్పుడు చేయాలి. తెలుగులో ఒక నానుడి ఉంది, దానం ధర్మం చెడని పదార్థం అంట. దాన ధర్మాలు చెడని పదార్థాలు అంట. అది నీ వెంట నిన్ను వెంబడిస్తుంది. మనము వాగ్దానాలు ఎత్తిపట్టి చాలా మురిసిపోతాం కదా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంబడి వస్తుందా? నిజంగానే వాగ్దానాలు వల్లిస్తే కాదు, నువ్వు క్రియారూపంగా దేవుని ప్రేమ ఇతరులకు ప్రకటించాలి. ప్రేమ లేని పరిచర్య నిలవదు. ఎవ్రీ సర్వీస్ యూ డూ అన్ టు గాడ్ ఈజ్ ప్యాక్డ్ విత్ లవ్. వితౌట్ లవ్ యూ కెనాట్ డూ గాడ్స్ వర్క్. నువ్వు ఈ పని చేస్తా, నేను ప్రసంగం చేస్తా, పాటలు పాడతా, నేను అది చేస్తా ఇది చేస్తా అంటే అన్ని ప్రేమతోనే మిళితమై ఉంది. ప్రేమ లేకుంటే నువ్వు పరిచర్య చేయలేవు. ప్రేమ గల పరిచర్య ఎప్పుడు కూలిపోదండి. దేవునికి స్తోత్రం. ద మినిస్ట్రీ హ్యావింగ్ ద లవ్ ఆఫ్ జీసస్ విల్ నెవర్ ఫెయిల్. అది కొనసాగుతూనే ఉంటుంది. మా నాన్నగారు మరి కేరళ నుండి మిషనరీగా వచ్చి 65 సంవత్సరాలు సేవ చేస్తున్నాడు. దాన్ని కొనసాగించడానికి నన్ను లేవనెత్తినాడు. ఇప్పుడు మొత్తం దాదాపు 100 సంవత్సరాల నుండి పరిచర్య జరుగుతూనే ఉన్నది. జరుగుతూనే ఉందంటే మరి ప్రేమ లేకుంటే జరిగేదా? కాదు. కాబట్టి తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమును పవిత్రమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను
విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించటయు. ఇంకోటి కూడా చెప్పినాడు, ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొని వాడే. ఇప్పుడు ఈ దోర్క ఇంత పని చేసినా ఆమె క్యారెక్టర్లెస్ ఉమెన్ అయితే, సింగిల్ ఉమెన్ కదా, ఏ పాపం చేసినా నడిచిపోతుంది, దేవుని సేవ కూడా చేస్తుంది కదా అంటే అది కుదరని పని. నువ్వు మంచి పనులు చేయాలి, ఇహలోక మాలిన్యం నీకు అంటకుండా నిన్ను నీవేం చేయాలి, కాపాడుకోవాలి. మాలిన్యము, ఈ లోకమంతా మాలిన్యంతో నిండింది కదా, మరి ఎలా వీలవుతుంది మాలిన్యం లేకుండా బ్రతకడానికి? వీలు కావాలి, అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు కదా. పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం, దేవుని నియమాల్లో ఉన్న జీవితం ఎందుకు ఇవ్వడు? మనల్ని పరిశుద్ధులుగా ఉండుటకే మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకంటే ఆయన ఎవరు? పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధత లేకుండా ఆయనను ఎవరు చూడలేరంట. నీకు ఒక తపన ఉండాలి, ఎప్పుడు సంథింగ్ షుడ్ బర్న్ ఇన్ యువర్ హార్ట్. ఐఎమ్ నాట్ ఇనఫ్, ఐఎమ్ నాట్ ఇనఫ్. ఇంకా నేను పరిశుద్ధత వైపు మొగ్గు చూపి నడుస్తూ ఉండాలి, పరిశుద్ధ మార్గంలో ఉండాలని ఎప్పుడు ఉండాలి కోరిక. ఎందుకంటే దేవుడు కావాలి, దైవ కార్యాలు కావాలి, దేవుని దయ మన మీద ఉండాలి, దేవుడు ఇచ్చిందంతా పొందుకోవాలంటే ఇదే మార్గం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారంట? దేవుని చూస్తారు. దేవుని స్తోత్రం. అలాగే మరి కొండమీది ప్రసంగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుతారు. నెవర్ బి క్రూయల్ టు ఎనీవన్, దట్ విల్ ల్యాండ్ యూ ఇన్ ట్రబుల్. కఠినమైన ప్రవర్త నిన్ను చిక్కుల్లో పెడుతుంది తెలియకుండానే. ఒకవేళ కఠినంగా మాట్లాడడం, కఠినంగా ప్రవర్తించడం ఉంటే మోకరించి దేవుణ్ణి అడగాలి. ఇలాగూ నేను కఠినంగా ప్రవర్తిస్తే నా అంతం ఎట్లుంటుందో తెలియదు. ఎన్ని ఇరకాటంలో మనుషులు పడిపోతారు కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి, మన అడుగులు జాగ్రత్తగా ఉండాలి, మన తలంపులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి తలంపు అది నీ స్వభావంగా మారిపోతుంది. నువ్వు చెడు తలంపులు పెట్టుకుంటే చెడ్డవానిగా అయిపోతావు. మంచి తలంపులు ఉంటే నీ క్రియలు మంచిగా అయిపోతుంది. ఆ క్రియలు మంచిగా ఉంటే నీ స్వభావము మంచిగా అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని చిక్కులండి మీకు తెలియదు లోకంలో. యేసుప్రభు ఎందుకు చెప్పినాడు? మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి కాపాడమన్నాడు. చాలా అర్థవంతం. ప్రతిరోజు పలకాలి అది పరలోక ప్రార్థన. యేసుప్రభు స్వయంగా వల్లించిన ప్రార్థన, శిష్యులకు నేర్పిన ప్రార్థన. లార్డ్ లీడ్ us నాట్ ఇంటూ టెంప్టేషన్ బట్ డెలివర్ us ఫ్రమ్ ఎవ్రీ ఈవిల్. ప్రతి శోధన నుండి తప్పించు. నేను నిన్నటి రోజు ఒక న్యూస్ చదివినాను. అదేంటంటే ఒక నాయనమ్మ, ఆమె పెద్ద డాక్టర్, పేరు పొందిన డాక్టర్. ఆమె యునైటెడ్ స్టేట్స్లో మరి బిడ్డ మరి కుమారుడు అక్కడే ఉన్నారు కాబట్టి 4 మనమళ్ళు వారితో కాలయాపన చేయడానికి, వాళ్ళని చూసుకోవడానికి 6 నెలల వీసాకు వెళ్ళిందట. అక్కడ ఆమె పెద్ద పేరు ఉన్న డాక్టర్ కాబట్టి ఆమెకు అలాగ ఒక రిటైర్డ్ లైఫ్ అలాగ ఎంజాయ్ చేస్తుంది. పక్కన ఉన్న వాళ్ళు అన్నారంట, మీరు ఎట్లన్నా ఈ పిల్లలు మీ దగ్గర ఉన్నారు కదా, మా బిడ్డను కూడా పెట్టుకోండి. 6 నెలల బాబు. వాళ్ళిద్దరు ఉద్యోగస్తులు కాబట్టి మెయిడ్ను పెట్టుకోవాలంటే $1,000 అంట. అది ఎందుకు అంత డబ్బు? సరే మరి నేను చూసుకుంటాను, నేను ఈ విధంగా ఇంట్లోనే ఉన్నాను కదా. ప్రతి నిర్ణయం కూడా తెలివితోనే తీసుకోవాలండి. ఇది మీరు గమనించండి. ప్రతి నిర్ణయం, ఎవ్రీ డెసిషన్, ఎవ్రీ స్టెప్ యు టేక్ షుడ్ బి బ్యాక్డ్ బై ప్రేయర్. ప్రార్థన చేసే నిర్ణయం తీసుకోవాలి. ఇది చదివినాక నేను చాలా ఆశ్చర్యం, భయం కలిగింది నాకు. ఎందుకంటే ఆమె బాబుని తీసుకొని చూసుకుంటుందండి. అయితే ఏమైంది పాపం, ఆమె కూడా వృద్ధురాలు కదా, కునుకుపాటు వచ్చిందో మరి ఏంటో, బాబు ఏదో ఒక చిన్న వస్తువును మింగినాడు. మింగితే ఈమె బాబు అరుస్తున్నాడు, శబ్దం వస్తుంటే లేచి ఏంటో, ఆమె కూడా డాక్టరే కాబట్టి ప్రైమరీ ట్రీట్మెంట్ చేసిందాడు. ప్రైమరీ ట్రీట్మెంట్ చేస్తే అది రావడం లేదు, ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. అసిఫిక్సేషన్ అంటారు, ఊపిరాడక. వెంటనే వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసిందాడు. తల్లిదండ్రులు పరిగెత్తుకొని వచ్చి అక్కడ ఏదైనా కానీ వెంటనే 911కు ఫోన్ చేయాలట. అది రూల్ అంట. చూడండి, ఒక దేశంలో ఉన్నప్పుడు అన్ని రూల్స్ కూడా తెలిసి ఉండాలి కదా. నాకు రూల్ తెలియదంటే కాదు, 911 ఫోన్ చేయాలట వెంటనే. తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేయకముందు నీవు అక్కడ ఫోన్ చేయాలట, పోలీస్. మరి ఆమెకు తెలియదు అది. తల్లిదండ్రులకు వచ్చేలోగా ఈ బిడ్డను తీసుకొని 911 ఫోన్ చేసి అంబులెన్స్లో పోయి హాస్పిటల్లో పెడితే బిడ్డ చనిపోయింది.
బిడ్డ చనిపోయినందుకు ఈమె అమాయకురాలు, ఈమె ఒక రిటైర్డ్ డాక్టరు, అదంతా చూడరు అక్కడ. బిడ్డ ఈమె చేతిలో చనిపోయింది, నంబర్ 1. రెండోది, ఈమె వెంటనే 911కు ఫోను చేయలేదు కాబట్టి ఈమె అజాగ్రత్త. 14 సంవత్సరాల జైలు శిక్ష అండి, 14 years జైల్ టర్మ్. నేను చాలా వింతమంది, భారతదేశంలో అంతగా నేను ఎప్పుడు వినలేదు. మరి ఇదేంటబ్బా ఈ రూలు అంటే? ఎంత జాగ్రత్తగా బ్రతకాలండి, ఎంత జాగ్రత్తగా మీరు బ్రతకాలి. పక్కింటి పిల్లల్ని ఇంటికి తీసుకొస్తారు, అందరూ కలిసి ఆడుకోండి. పక్కింటి పిల్లలు నీ ఇంట్లో వచ్చి మృతి పొందితే నీకే ప్రమాదం. మా తల్లి మాకు నేర్పించింది, ఎవరిని తీసుకొచ్చే అవసరం లేదు, గమన కూర్చొని చదువుకోమనేది. ఇప్పుడు అర్థమైంది నాకు. ఎందుకంటే పక్కింటి పిల్లలు మన ఇంటికి వచ్చి వాళ్ళకి ఏదైనా ప్రమాదం అయితే ఎవరు బాధ్యతలు తెలుసా? మీరే. పక్కింటి అక్కలమ్మలు పిలుచుకుంటారు చాలామంది స్త్రీలు, బుద్ధి లేని స్త్రీలు. రావే మనం కొద్దిసేపు మాట్లాడదాం, జాయమ్మ గురించి మాట్లాడుకుందామా. లేనిపోని శాపం, లేని కీడు. ఈ మధ్యలో ఒక స్త్రీని బాగా గద్దించినాను, అటు చెయ్యకమ్మా, నీకు ఎన్నిసార్లు ప్రసంగంలో చెప్పినాను. పక్కింటి స్త్రీతో నీకేం పని, నీకేం బండటి చాకిరి. ఒక స్త్రీకి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు పనులు ఉంటాయి. ఏమో మీకుంటుంది లేదో, నాకైతే ఉంది. ఎన్ని పనులు చేసినా తీరదు. ఇంటి పని కంటికి కనబడదు. అన్ని పనులు నీ పనులు చేసుకోవచ్చు కదా. నీ భర్తను, నీ పిల్లలు, నీ ఇల్లు, నీ క్రమం, సామాన్లు ఏమి ఉన్నాయి ఏమి లేవు అన్నీ తెచ్చుకొని పెట్టుకొని చక్కగా కాపురం చేయకుండా వ్యర్థమైన మాటలు. చూడండి ఎన్ని అపాయాలు, ఎన్ని దుర్మార్గం, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో కుటుంబాన్ని ఈడ్ చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నేను అదే నేర్చుకున్నాను. ఎవ్రీ స్టెప్ షుడ్ బి వెరీ కేర్ఫుల్లీ నువ్వు పెట్టాలి. ప్రతి అడుగులో కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కడ శోధన వచ్చి పడుతుందో ప్రభు ప్రార్థన ప్రతిరోజు చేయాలి. ప్రభువా మమ్మల్ని శోధనలో నుండి తప్పించు, కీడు రాకుండా మమ్మను కాపాడు. యెబ్బేజు 4 అంశాలే ప్రార్థిస్తాడు. నీ చెయ్యి నాకు తోడుండాలి, కీడు రాకుండా నన్ను కాపాడు, నా సరిహద్దులు విశాలపరచు, నన్ను నీవు ఆశీర్వదించాలి. ఇలాంటివన్నీ మీరు విన్నప్పుడు వాక్యంకు పోల్చి మరి దేవుడు మనల్ని ఎట్లా భద్రంగా కాపాడుతున్నాడు. వాక్యమే జ్ఞానం నన్ను అడిగితే. హల్లెలూయా. దేవుని వాక్యమే నీ ప్రవర్తనను కాపాడేది. తన ప్రవర్తనను గురించి అజాగ్రత్తగా ఉండువాడు చచ్చునన్నది వాక్యం. చస్తాడంట వాడు, ఎందుకంటే అజాగ్రత్త. భక్తులు గద్దించినప్పుడు వెంటనే సెట్ అయిపోవాలి. వాళ్ళ అనుభవం ఉంటుంది, వాళ్ళు దేవుని వాక్య జ్ఞానం ఉంటుంది. వాళ్ళు మీకు గద్దింపు చాలా కావాల్సింది. మీకు నీతిమంతుడు గద్దించుట నాకు ఉపకారం. అట్టి వారి అది 141:5 ఒకసారి చూడండి. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. చదవండి 141:5 141:5. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం. కొట్టినా ఎవరైనా నీతిమంతులు మీరు? నేను భక్సింగ్ గారు ఒకరు చెంప బలగొట్టేసినాడట, నేను చదివిన చరిత్ర. అంటే పెద్ద మీటింగ్ అరేంజ్ చేసినాడట, పక్కన పోయి సిగరెట్ తాగుతున్నాడట. మీటింగ్ అరేంజ్ చేసింది ఎందుకు? ఆత్మల రక్షణ. చేసేదేం పని? చెయ్యరాని పని. మరి భక్తుడు ఒక్కటి చెంప కొడితే చెంప చెల్లుమన్నదట. కానీ దాని తర్వాత అతడు గొప్ప భక్తుడైపోయినాడట. దేవుని స్తోత్రం. అప్పుడు ఇదే వాక్యం నాకు గుర్తొచ్చింది. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. అట్టి అభిషేకము త్రోసివేయకుందును గాక. ఎప్పుడు భక్తుల గద్దింపు నీకు తైలాభిషేకం. ఆమె తిట్టింది నన్ను, అందరి ముందు నా పరువు తీసింది. ఎందుకు నీకు లేనిపోని పరువు? నేను అడుగుతున్నాను. నీకు యోగ్యత లేని పరువు నీకెందుకు? వచ్చి అమ్మా నన్ను ఒకసారి కొట్టు, నన్ను ఒకసారి తిట్టానాలి. నీకు యథార్థత ఉంటే, నా ప్రవర్తన వంకరగా ఉంది, నన్ను చక్కగా చేయమనాలి. అప్పుడు నువ్వు కీడు నుండి తప్పించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెద్దలు గద్దిస్తే, పాస్టర్లు గద్దిస్తారు, మరి సేవకురాళ్ళు, వారి గద్దింపు మీరు త్రోసివేయద్దు. ఇది పలికింది ఎవరు? సామాన్యుడు కాదండి. ఈ కీర్తన రాసింది ఎవరు చెప్పండి? ఎవరు రాసినారు? దావీదు సామాన్యుడేనా? ఆయన మహారాజు. మహారాజుకు గద్దింపు అవసరం అంటున్నాడు. మహారాజుకు నీతిమంతుడు కొట్టుట అవసరం అంటున్నాడు. రాజును కొట్టడానికి ఎవరికి ధైర్యం ఉంటుంది? చూడండి, ఎంత స్టేటస్ కో మెయింటైన్ చేసినా
నువ్వెంత పై అధికారంలో ఉన్నా ఒక భక్తుడు, ఒక నీతిమంతుడు నిన్ను గద్దించి సరిచేయడం నీకు చాలా అవసరము. నాతో ఏకీభవిస్తే ఒకసారి హల్లెలూయా చెప్పండి గట్టిగా. నీ గద్దింపు చాలా అవసరం. నాకు అనిపిస్తుంది ఇప్పుడు నేను మీకేం గద్దింపించినా అనవసరమైన వాటిలో మీరు జోక్యము చేసుకో. విస్తారమైన మాటల్లో ఏముంటుందట? దోషం. ఎందుకు నీకు దైవ అభిషక్తుల గురించి మాట్లాడడం, సేవల గురించి తీర్పు తీరడం? ఇప్పుడు ఇంత పని చేయాలంటే మాకు మెంటలీ స్ట్రెస్, గుండెలో స్ట్రెస్, మా శరీరంలో స్ట్రెస్, అవేవి అర్థం కాదు. మీకు ఈజీగా తీర్పు తీర్చేస్తారు అన్నమాట. ఏంటి అక్కడ పెట్టిండ్రు, ఇక్కడ పెడితే బాగుండు. ఒక్క మాట దానికి ఎంత శిక్ష ఉంటుందో మీకు తెలియదు. అది మీకు ఆ నొప్పి తెలియదు కదా. నాలుకకు నరం లేదు, ఎముక లేదు, ఇక అంతే ఆడిస్తారు. ఎన్ని కీడులు కుటుంబాలకు, పిల్లలు పాడైపోవడం, భర్తల అకాల మరణం, ఆ స్త్రీ రోగి అయిపోవడం, ఇవన్నీ కలుగుతుందండి. నాలుక భద్ర పెట్టుకోవాలి. నాకు ఈ దోర్కా గురించి నాకు ఎందుకు చెప్పాలనిపిస్తుందంటే, ఈమెకు వ్యర్థమైన మాటలు ముచ్చట్లకు సమయము లేదు. షీ డిడ్ంట్ వేస్ట్ హర్ టైం. సూదిదారం ఉన్నది తలాంత్, కుట్టడం ఆమెకు ఇష్టం, కుట్టింది, ఆమెకు అదే వస్తుంది. ఇంకా వేరే పని వచ్చినట్టు లేదు. బైబిల్లో అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము మీరు చదవాలి. అదే తలాంతు వాడి ఎవరికి సాయం చేసిందట? ఆమె విధవరాండ్లకు, తండ్రి లేని వారికి వస్త్రాలు కుట్టించింది. ఆమె చనిపోతే ఎంతమంది ఏడుస్తున్నారు తెలుసా? ఒకరు చనిపోతే చాలా గుంపు వచ్చేసింది చూడ్డానికి, శవం చూడ్డానికి. లేక అందరూ రొమ్మ కొట్టుకొని ఏడుస్తున్నారంటే దాని అర్థం ఏంటి? చాలా మంచి బ్రతికినాడు, దయ చూపెట్టినాడు, ప్రేమ ప్రకటించినాడు, సేవ చేసినాడు కాబట్టి అంతమంది ఏడుస్తారు. చాలామంది చచ్చిపోతే ఏడ్చేటోళ్ళు ఉండరు, కిరాయికి తెస్తారు ఏడవడానికి. వానికి ఏదో డబ్బు పడేస్తే వాడు ఓ అని ఏడుస్తాడు. అలాంటి ఏడుపు కాదు, నిజంగా ఏడ్చినారు దోర్కా చనిపోయినప్పుడు. అక్కడ ఉన్న వారందరూ రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారు. ఇంత మంచి సేవకురాలు, ఎన్ని కార్యాలు మాకు చేసింది, ఎంత ప్రేమను ప్రకటించింది. ఆమెకున్న తలాంతు వాడుకుంది, ఎవరి జోలికి పోలేదు. ఆమెకు మరి భర్త లేదు, బంధువు లేరు, ఏ బాదర్బందీ లేదు. అయినా దేవుని హత్తుకొని బ్రతికింది. మాకందరికీ దైవ ప్రేమను ప్రకటించింది. ఉత్తమురాలు దోర్కా. అయితే ఆమె చనిపోయింది. మీకు అంత చదవండి, అది టైం లేదు. చనిపోయింది కానీ తిరిగి బ్రతికిందండి. దేవునికి స్తోత్రం. మన ప్రార్థన ఎంత చేసినా మాకు జవాబు రాలేదు అంటారు కదా. నువ్వు సరిగ్గా దేవుని సన్నిధిలో ఉంటే, నువ్వు చక్కగా నీ జీవితాన్ని కట్టుకుంటే ప్రతి ప్రార్థనకు జవాబు వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవ్రీ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్. ప్రార్థనకు జవాబు రాలేదంటే దేవుని తప్పు కాదు, అది నీలో ఉన్న తప్పు సరిదిద్దుకో. తప్పులందరూ చేస్తారు, నువ్వు దిద్దుకోవడం చాలా గొప్ప. దేవుని వాక్యం అనే అర్థం చదువుతూ, భక్తుల మాటలు వింటూ, అభిషక్తుల గద్దింపులు వింటే నీ జీవితం మారిపోతుంది. ఇక్కడ ఏడవడానికి ఎంతమంది ఉన్నారు. తర్వాత వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. భక్తుడైన పేతురుని వెలుసుకొస్తే మాకు కావాలి దోర్కా ఇప్పుడు చనిపోవద్దు, షీ షుడ్ బి లివ్ లాంగ్. మంచి భక్తులు చిరకాలం ఉండాలని ఆశిస్తారు కదా. 150 సంవత్సరాలను ప్రార్థన చేస్తుంది ఒక ఆమె నా కొరకు జూమ్లో. 150 సంవత్సరాలు. ఆయన నాకు భయం అవుతుంది, ఎన్ని సంవత్సరాలా ఎప్పుడు మరి మంచి పోరాడి నా పరుగు నేనేం చేయాలి, కడముట్టించాలని నేను చూస్తుంటే ఈమె 150 అంటది ఏంటి? అంటే ఆమెకు ఇష్టం నేను బ్రతికి ఉండడం. అంటే అలాగూ ప్రజల ప్రార్థనలకు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. ఈమె తిరిగి బ్రతకాలని వారు ఆశిస్తున్నారు. యొప్పే పట్టణంలో ఉన్న అనాథులు, విధవరాణులు, దిక్కులేని వారికి ఆశ, ఈ తల్లి బతకాలి, బ్రతికి మాకు ఇంకా సేవలు అందించాలి. వారు కోరినట్టే అయింది. పేతురు వచ్చి ప్రార్థన చేయగానే ఆమె లేచి కూర్చుంది. అప్పుడు చివరి వచనం నేను చదువుతున్నాను, 42, అపోస్తలుల కార్యం 9:42. ఇది యొప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచిరి. అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి ఎవరు కారకురాలు చెప్పండి? హూ ఈస్ ద రీజన్ ఫర్ మెనీ పీపుల్ టు బిలీవ్ ఇన్ జీసస్? దోర్కా, తబీతా. ఆమెకు 2 పేర్లు, దోర్కా లేకుంటే తబీతా. మరి ఆమె జీవితం ద్వారా, ఆమె మరణం ద్వారా, ఆమె పునరుద్ధానం ద్వారా దేవుడు మహిమపరచబడినాడు.
అనేకులు యొప్పేందంతటా మరి తెలిసినప్పుడు ప్రభువునందు విశ్వాసం వచ్చి, అది ప్రభువునందు విశ్వాసం వచ్చింది. ఆమె జీవితం అలాగుంది, ఆమె సాక్ష్యం అలాగుంది. అందరూ ఒకసారి లేచి పెడితే ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా నిష్ఫలమైన జీవితాలు ఫలభరితం చేయండి. ప్రభువా, కనికరంతో మా హృదయం నింపండి, దేవుని ప్రేమతో మా హృదయం నింపండి. మా ముందు ఒక స్త్రీని ఉంచినావు, ఆమె సేవకురాలు, యేసు ప్రభు యొక్క శిష్యురాలు. ఆమెకున్న తలాంతు చిన్నదైనా గొప్ప పనులు చేసింది ఆయన. ఆమె విధవరాళ్లను, అనాథులను చేరదీసుకొని వారికి వస్త్రాలు కుట్టించింది. ఆ చిన్న పని చేసినప్పుడు నువ్వు ఎంత గొప్పగా మహిమపరచబడినావు. యొప్పే పట్టణం అంతటా దేవుని సువార్త మరి వెదజల్లబడింది. చనిపోయి తిరిగి లేచినప్పుడు మరి యొప్పే పట్టణస్తులందరూ వచ్చి ప్రభువునందు విశ్వాసం ఉంచిరని వాక్యంలో చూస్తున్నాం. నాయనా, నీకు స్తోత్రం. అట్టి జీవితం మాకు దయచేయండి. వ్యర్థమైన మరి జీవితాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాను. కృపగల దేవా, నాయనా నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయనా. వ్యర్థమైన వాటిలో జోక్యం తీసుకోకుండా తండ్రి, వారికి దేవుడిచ్చిన పనిని సక్రమంగా చేయడానికి ప్రభు దృష్టికి, మనుషుల దృష్టికి మాదిరికరంగా తండ్రి, ఉపయోగకరంగా మరి తండ్రి ప్రభావితంగా పరిచర్య చేయడానికి మరి ప్రభా మీరు కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రార్థనాపూర్వకంగా జ్ఞానము తక్కువంటే నిన్ను అడిగి పొందుకొని చక్కగా కుటుంబాలు కట్టుకోవడానికి ఉన్నది. వాక్య జ్ఞానము నీ సన్నిధి వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.